నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖ నుంచి అయితే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ ఆ పార్టీలోనే చాలా వ్యతిరేకత ఉంది. కానీ వన్స్ ఒకసారి కాంగ్రెస్ అక్కడ నుంచి వెళ్ళి అంటే ఎంట్రీ అయితే అసలు ఆ సీన్స్ ఎలా ఉంటాయి, అసలు అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయని మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా అక్కడ పోటీ చేస్తున్నారు విశాఖ నుంచి. సో అక్కడ అందులోనే వ్యతిరేకత అంటే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. అది కాకుండా ఒక్కసారి కాంగ్రెస్ ఎంటర్ అయితే అసలు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్? ఒకటేంటంటే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని తాజాగా వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా ఎక్కువగా చెప్తూ ఉన్నాయి. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక చరిత్రను కనుక తీసుకుంటే మనం అక్కడ విజయమ్మ పోటీ చేసింది. తొలి రోజుల్లో ఆయన 2014లో విజయమ్మ పోటీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ఎన్నిక అది. అంతకుముందు సరే ఓ బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ బై ఎలక్షన్లు కాకుండా జనరల్ ఎలక్షన్లో పోటీ చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో. ఆ సందర్భంగా 2014లో అక్కడ ఎంపీగా పోటీ చేసింది విజయమ్మ. విజయమ్మ పోటీ చేసినప్పుడు అక్కడ విశాఖ ఓటర్లు ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఆ రోజు నుంచి విశాఖ గడ్డ మీద ఎట్టైనా సరే జగన్మోహన్ రెడ్డి జెండా పాతాలి, జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగించాలి, అక్కడ మరొక కడపలాగా ఉత్తరాంధ్రాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక యాంగిల్లో రాజకీయంగా ఆయన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర సంబంధించి ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని అక్కడ పెట్టాడు. సో విజయసాయిరెడ్డి తొలి రోజుల్లో బాగానే చేసినట్టు ఉత్తరాంధ్రాన్ని బాగా కోఆర్డినేట్ చేస్తున్నట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకించి వైజాగ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సగం మందికి పైగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా మారారు. వ్యతిరేకంగా మారి ఆయన మీదనే తాడేపల్లికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఎందుకు చేశారు అని అంటే విజయసాయిరెడ్డి అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా ఉంటూ విశాఖలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు, అలాగే ఆక్రమణలు చేశారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది. ప్రతిగా ఆయన్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళందరి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో పంచాయతీ 1-2 సందర్భాల్లో తాడేపల్లికి చేరింది. ఆ తర్వాత ఆ మొత్తం వ్యవహారాన్ని సర్దిద్దేటువంటి క్రమంలో విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి మార్చేసి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోకి కూర్చోబెట్టారు. ఆయన ప్లేస్లో వైవి సుబ్బారెడ్డిని నియమించారు అక్కడ. సో వైవి సుబ్బారెడ్డిని నియమించి వైవి సుబ్బారెడ్డికి కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు, కోఆర్డినేటర్గానేమో వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. సో పరిస్థితి చక్కబడుతుందనంటే ఏమాత్రం చక్కబడినట్టు కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళకే గ్రూప్ విభేదాలు అక్కడ నెలకొన్నాయి. ప్రత్యేకించి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు మరి ఏ జిల్లాలో లేవు అనేది ఆ పార్టీయే చెప్తూ ఉంటుంది, ఆ పార్టీయే చర్చించుకుంటూ ఉంటుంది అంతర్గతంగా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ గ్రూపులను కాదని చెప్పి గెలవాలి అని అంటే కనుక బలమైనటువంటి అభ్యర్థి బొత్స ఝాన్సీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. భావించే ఆ క్రమంలో ఇటీవలే ఆమె పేరుని అనౌన్స్ చేసింది. ఆమె పేరుని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి విశాఖలో ఉండేటువంటి చాలామంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆమెని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విజయనగరం నుంచి విశాఖపట్నానికి వస్తే 4 లోకల్ కింద వస్తారు, 4 లోకల్ వాళ్ళని మనం గెలిపించేది అనేటువంటి యాంగిల్లో ఉంది. అయితే విశాఖ ఎప్పుడు కూడా విశాఖ ఎంపీ ఎప్పుడు కూడా 4 లోకల్ వాళ్ళే పోటీ చేస్తుంటారు, 4 లోకల్ వాళ్ళని గెలిపిస్తుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ అక్కడ ఓటర్లు ఆదరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బొత్స ఝాన్సీ అక్కడికి వెళ్తే కనుక నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ మీద కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకత బొత్స ఝాన్సీ మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకటి. రెండేంటంటే అక్కడ ముక్కోణ పోటీ జరిగినప్పుడు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గెలవడం జరిగింది అక్కడ. సో అక్కడ ముక్కోణ పోటీ ఎప్పుడు జరిగింది? జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ పోటీ చేశారు 2019లో. తెలుగుదేశం నుంచి బాలకృష్ణ అల్లుడు పోటీ చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి అప్పుడు అభ్యర్థి గెలవడం జరిగింది. ఎందుకంటే 3 పార్టీల మధ్య జనసేన, తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్య ముక్కోణపు పోటీ జరిగింది కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వల్ప మెజార్టీతోటి గెలవడం జరిగింది. కానీ ఈసారి అక్కడ ముక్కోణపు పోటీ జరిగేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉన్నాయి. దాంతో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందుకే ఝాన్సీని అక్కడ బలమైన అభ్యర్థిగా ఎవరు లేకపోతే అక్కడ ఆమెని నిలబెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రూపు విభేదాలు ఆమెను గెలిపించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఒక చిగురాశ ఏంటంటే తాజాగా జరిగినటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల ఎంపికయ్యారు. షర్మిల 21వ తారీఖున బాధ్యతలు స్వీకరించబోతున్నారు. స్వీకరించిన తర్వాత ఆమె వేసేటువంటి స్టెప్స్ మీద ఈ బొత్స ఝాన్సీ యొక్క
భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనేది. ఎందుకంటే అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితే విశాఖ నుంచి కనుక అక్కడ సుబ్రహ్మరెడ్డి పోటీ చేస్తే, సుబ్రహ్మరెడ్డి ఆల్రెడీ గతంలో అనేక సార్లు పోటీ చేసి గెలవడం కూడా జరిగింది ఆయన. ఒకవేళ సుబ్రహ్మరెడ్డిని కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ బరిలోకి దింపితే, ప్రత్యక్ష రాజకీయాల్లో దింపితే, అప్పుడు బలమైనటువంటి క్యాండిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కొంత ఓట్ బ్యాంక్ని భారీగా చీల్చుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మాత్రమే బొత్స ఝాన్సీకి అవకాశం ఉంది. లేదంటే బొత్స ఝాన్సీ ఓడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ ప్లే చేసేటువంటి రోల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు వైజాగ్లో ఆధారపడి ఉంది. సో ఈ ఈక్వేషన్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ గేమ్ ఎలా స్టార్ట్ చేస్తుందండి. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షులకు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. రేపు ఆమెను స్వీకరించబోతున్నారు. స్వీకరించిన తర్వాత ఆమె వేసేటువంటి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద బొత్స ఫ్యామిలీ యొక్క రాజకీయం ఆధారపడి ఉంది. ఎస్పెషల్లీ ఎందుకు బొత్స ఫ్యామిలీ అని ఎందుకు అంటున్నారంటే, బొత్స ఝాన్సీతో పాటు బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు, అలాగే ఇంకొక కుటుంబ సభ్యులు, మొత్తం 4గురికి టికెట్లు ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని టికెట్లు లేదు. సో కాబట్టి బొత్స ఫ్యామిలీ రాజకీయంగా మునగడమా తేలడమా అనేది ఈ ఎన్నికలతో డిసైడ్ కాబోతుంది. అది కూడా వైజాగ్ నుంచే డిసైడ్ కాబోతుంది. సో దాంతో కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి స్టెప్స్ మీదనే వీళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడింది. ఇంకోటి ఏంటంటే, బొత్స సత్యనారాయణ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సుపరిచయాలు ఉన్నటువంటి లీడర్ ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుకుంటుందా లేదా తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చుకుంటుందా అనేది కూడా ఒక రాజకీయ ఈక్వేషన్. సో ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ కోణం నుంచి తీసుకున్నప్పటికీ కూడా బొత్స ఝాన్సీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఆమె ఎన్నికల ముందే ఓడిపోయినట్టు వైజాగ్లో ఉన్నటువంటి సర్వేల రిపోర్ట్ ప్రకారం. ఓకే సార్. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భారీగా కాంగ్రెస్ పార్టీ కనుక చీల్చుకోగలిగితే అప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ లేదంటే ఏ కోణం నుంచి చూసినా కానీ బొత్స ఝాన్సీకి అక్కడ గెలుపు అవకాశం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పటికే 4 వచ్చాయి కదా సార్, ఇప్పటికే 4 సార్లు విడుదల చేశారు జగన్ గారు. అంటే మళ్ళీ కూడా నేమ్ మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసి నువ్వు క్యాండిడేట్ అని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, కోఆర్డినేటర్, శాఖ పార్లమెంట్ లోక్సభ స్థానానికి కోఆర్డినేటరు, సమన్వయకర్త అని చెప్తున్నారు, క్యాండిడేట్ అని చెప్పట్లేదు. అలాగే ఇప్పుడు అభ్యర్థులను కూడా ఇప్పుడు ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో అసెంబ్లీలకి వాళ్ళని కూడా సమన్వయకర్త అంటున్నారు. సో ఇప్పుడు మార్చిన తర్వాత మళ్ళీ సర్వే చేస్తారు, ఫైనల్ సర్వే చేపిస్తారు. ఫైనల్ సర్వే చేసి ఐప్యాక్ లేదంటే ఆయన నిఘా వర్గాలు లేదంటే ఆయన ప్రైవేటు సైన్యం చేత చేయించుకున్న సర్వేలు రకరకాలుగా సర్వేలు చేయించుకున్న తర్వాత మార్చినటువంటి అభ్యర్థి ప్రోగ్రెస్ కూడా బాగలేకపోతే చివరి నిమిషంలో క్యాండిడేట్ మారుస్తారు. వీళ్ళే ఖచ్చితంగా కన్ఫామ్ అని చెప్పడానికి లేదు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు, ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల్లో ఈ మార్చినటువంటి అభ్యర్థుల గ్రాఫ్ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత గ్రాఫ్ లేకపోతే చివరి నిమిషంలో మార్చేటువంటి ఛాన్సెస్ కూడా లేవు. అందుకే బొత్స ఝాన్సీకి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత సర్వే చేస్తున్నారు. ఆ సర్వే రిపోర్ట్స్ అనుకూలంగా లేవని తేలుతుంది. సో కాబట్టి ఇంకొక సర్వే కూడా చేయించే అవకాశం ఉంది. ఆ సర్వేలో కూడా వెనకబడి ఉంటే కనుక ఇమీడియట్గా ఆమెను తప్పించేటువంటి అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రకటించినటువంటి వాళ్ళ 5 లిస్టులో 6 లిస్టులో ప్రకటించినటువంటి వాళ్ళు పక్కాగా 100% వాళ్ళే ఎన్నికల బరిలో ఉంటారు అని చెప్పడానికి లేదు. రైట్. అంటే ఇంకొక లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే 2 నెలల టైం ఉందో ఇంకొక లిస్ట్ వచ్చే అవకాశం కూడా, ఇంకొక లిస్ట్ కూడా కాదు, అభ్యర్థుల నామినేషన్ రేపు లాస్ట్ గడువు అని అంటే ముందు రోజు కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది కదా సార్ మళ్ళీ ప్రజల్లో. కానీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ సర్వేలో వెనకబడితే ఖచ్చితంగా మార్చాలి కదా. ఒక మార్చిన అభ్యర్థి బెటర్ అవుతాడు ఉన్న అభ్యర్థి కన్నా అని చెప్పి ఎప్పుడు తెలుస్తుంది? సర్వేలు మళ్ళీ చేయించుకుంటే, ఫ్రెష్ సర్వేలు చేయించుకుంటే కానీ తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి గ్రాఫ్ బాగలేదు అని చెప్పి మార్చేశారు. ఆల్రెడీ కొత్తగా వచ్చినట్టు అభ్యర్థి గ్రాఫ్ బాగలేదు, అంతకుముందున్న దానికన్నా గ్రాఫ్ దారుణంగా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? దాంట్లో బెటర్ గ్రాఫ్ ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటిస్తారు. రాబోయేటువంటి రోజుల్లో అదే జరగబోతుంది. ఆ లిస్టులో బహుశా బొత్స ఝాన్సీ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.